ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీ కూడా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని నమ్మకంతో సంపాదించుకోవాలి అనేది మన మెయిన్ విజన్. మనం ఒక స్టోరీ ద్వారా ఈ విషయాన్ని మనీ మైండ్ సెట్ అంటే ఏంటిదో తెలుసుకున్నాము. అలాగే మైండ్ సెట్ 4 టైప్స్: ఎంప్లాయ్ మైండ్ సెట్, సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్, బిజినెస్ ఓనర్ మైండ్ సెట్, ఇన్వెస్టర్ మైండ్ సెట్ అనే విషయాలను కూడా తెలుసుకున్నాము. తర్వాత నా పర్సనల్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి గల కారణం, నేనంతా కూడా అనుభవపూర్వకంగా, ఏది నోటి మాటలతో చెప్పట్లేదు, అనుభవించిన తర్వాతే దాని రిజల్ట్స్ని, దాని ట్రాన్స్ఫర్మేషన్ని నా అనుభవపూర్వకంగానే మీ అందరికీ తెలుపుతున్నానని చెప్పడానికే నా పర్సనల్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. సో లైఫ్ అనేది మనకు నవరసాలతో కూడినదై ఉంటుంది. దానిని విజన్ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే సక్సెస్ అనేది మన దగ్గరలో ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది అనేది మనం చూసాము. కామన్గా పబ్లిక్లో మన లోపల ప్రతి ఒక్కరి లోపల కామన్గా 5 టైప్స్ ఆఫ్ ఈ 5 పాయింట్స్ కామన్గా ప్రాబ్లమ్స్గా మనకు ఉంటాయి. దీంట్లో ఏదో ఒక పాయింట్ అయినా మనకు స్ట్రెస్గా ఉంటుంది. ఈ 5 పాయింట్లను కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో రిస్క్ తీసుకోవాలండి. రిస్క్ తీసుకోకుండా మనం ముందుకెళ్ళాలి అని అంటే సక్సెస్ అనేది అంత త్వరగా సాధ్యపడదు. ఇక్కడ మీకు నేను చెప్పే సీక్రెట్ ఏంటి అని అంటే, మీ మనసు ఎంత పెద్దగా ఆలోచిస్తుందో మీ ఆదాయం అంత పెద్దగా అవుతుంది.